నల్గొండ జిల్లాలో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందుతున్నారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నల్గొండ నుంచి రాము అందిస్తారు. రాము, చెప్పండి, మొత్తానికి అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్లు గెలుపొందుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, పల్లె ఓటర్లందరూ కూడా కారు పార్టీకి పట్టం కడుతూ ఉన్నారు. ఒక్కొక్కటిగా సంబంధించినటువంటి ఫలితాలను కూడా మనకు వస్తా ఉన్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 5 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 2, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 సంబంధించినటువంటి సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందడంతో ఎక్కడికక్కడ కూడా సంబరాలు అంటూ ఉన్నాయి. అక్కడ విజయోత్సవాలు చేసుకుంటున్నారు గులాబీ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా. అయితే వార్డుల విషయానికి వస్తే ఇప్పటి వరకు 200 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. కల్మోన్స్ చెందినటువంటి పల్లె వాసులందరూ కూడా, గ్రామీణ వాసులందరూ కూడా గులాబీ పార్టీని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ గారు పల్లె ప్రగతి, అదేవిధంగా ప్రకృతి వనాలతో గ్రామాల రూపురేఖలు మార్చారు. గ్రామాలని సర్వతోముఖాభివృద్ధి చేయడం జరిగింది. గ్రామాల రూపురేఖలు మార్చడం జరిగింది. వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకున్నటువంటి పల్లె ఓటర్లందరూ కూడా ఈ రోజు సందర్భం వచ్చినటువంటి ఈ సందర్భంలో గులాబీ పార్టీకి బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు వేసి తమ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఒక్కొక్కటిగా కూడా ఫలితాలు వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మంది సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినట్టుగా మనకు సమాచారం అవుతోంది. ఈ రోజు మొత్తం 630 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంకా ఒక్కొక్కటిగా ఫలితాలు వస్తా ఉన్నాయి. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు సర్పంచ్ సంబంధించినటువంటి అన్ని ఫలితాలు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 300 పైచిలకు సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీకి అవసరం చేసుకోబోతుంది. ఎందుకంటే ప్రచారంలో మనకు అర్థమైపోయింది, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గడప దొక్కినా కూడా గులాబీ పార్టీ సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులను అక్కున చేసుకున్నారు. అంతులేనటువంటి ప్రేమాభిమానాలను పల్లె ఓటర్లందరూ కూడా చూపించినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే జీవనోపాధి కోసం పట్టణాలకు వెళ్ళినటువంటి ఓటర్లందరూ కూడా మళ్ళీ పల్లెల్లోకి వచ్చి గులాబీ చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ, ఆనాటి స్వర్ణయుగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆనాటి కుల వృత్తులు ఏ విధంగా వర్తిల్లేనటువంటి అన్ని అంశాలను కూడా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ మరొకసారి కూడా బలపరుస్తూ ఈ రోజు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. ఇదే రకమైనటువంటి ఫలితాలు 2వ విడత, 3వ విడత కూడా మనకు రాబోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా పల్లెల్లో గులాబీ జెండా అనేది రెపరెపలాడబోతా ఉంది. మరోసారి కూడా కేసీఆర్ గారి పైన అంతులేనటువంటి అభిమానాన్ని చూపిస్తూ తిరుగులేని విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందుతూ ఉన్నారు. ఇదే ఎన్నికల్లో కారు గుర్తు గాని ఉంటే ఫలితాలు ఒక రకంగా ఉండేవి, చాలా అద్భుతంగా ఉండేవి. కారు గుర్తు లేనప్పుడు అయినా కూడా అంతులేని అభిమానం చూపుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఏదైతే గుర్తులు కేటాయించారో ఆ గుర్తులను గుర్తు పెట్టుకుని మరి ఈ రోజు పోలింగ్ బూత్లలో ఓటర్లందరూ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి మనకు మండల వ్యాప్తంగా ఉంది. అదే కారు గుర్తు ఉంటే వృద్ధులందరూ కూడా కారు గుర్తు పైన ఓటేసి ఈ రోజు చాలా రహితంగా జరుగుతున్నప్పటి ఎన్నికలు అయినప్పుడు కూడా పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు పార్టీ నాయకులు తిరుగుతున్నటువంటి క్రమంలోనే చాలా అభిమానం చూపారు. బీఆర్ఎస్ పార్టీకి తమ ఓటంటూ కూడా చాలా చోట్ల కూడా మనకు ప్రచారంలో మనం చూసాం. అదే ఫలితాలు ఇప్పుడు మనకు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మంది సర్పంచ్లు గెలుపొందారు. ఇంకా ఫలితాలు ఒక్కొక్కటిగా రాబోతా ఉన్నాయి. చిన్న ఫలితాలు ఇప్పుడు వస్తా ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు అయితే 1000, 1500, 2000, 3000 వరకు కూడా ఓటర్లు ఉన్నారు. వాటి ఫలితాలు కొంత ఆలస్యంగా మనకు వస్తా ఉంటాయి. ఎందుకంటే వార్డులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొదటగా వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ వెల్లడించిన తర్వాత చివరిగా సర్పంచ్ సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఫలితాల్లో ఆలస్యం అనేది ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఎప్పటికప్పుడు ఫలితాలని టీవీజీలు, అదేవిధంగా టీపోల్ సంబంధించినటువంటి యాప్లలో నమోదు చేస్తూ ఆ ఫలితాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రెసిడింగ్ అధికారుల పర్యవేక్షణలో ధృవీకరించి బయటికి విడుదల చేస్తా ఉన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ ఇచ్చినటువంటి వచ్చాయి. ఇక అధికారికంగా మరి కాసేపట్లో కూడా రాబోతున్నాయి. మొత్తంగా అయితే ప్రభంజనం మనకు కనపడుతూ ఉంది. పల్లెలని కూడా కారు కూడా గులాబీ పండుగ వాతావరణం మనకు కనపడతా ఉంది. థ్యాంక్ యూ రాము.